కూటి కోసమే కోటి విద్యలు. మనలో ఎవరు ఎంత చదువుకున్నా, ఏ పని చేసి ఎంత సంపాదించినా అంతా గుప్పెడు మెతుకుల కోసమే. అయితే నగరీకరణ పెరుగుతున్న కొద్దీ చాలా మంది వ్యవసాయం గురించి మర్చిపోతున్నారు. తాము తింటున్న తిండి ఎలా పండుతుందో తెలుసుకోలేకపోతున్నారు. సాగుపై యువతరంలో ఆసక్తి తగ్గుతోంది. ఇది మన దేశ ఆహార భద్రతకే పెను సవాలుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యువ రైతుల్లో ఆసక్తిని పంచి సాగులో నైపుణ్యతను పెంచడం ఎంతైనా అవసరం. ఆ దిశగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. యువతరానికి సాగుపై సమస్త విజ్ఞానాన్ని అందించేందుకు శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. మరి ఈ తరగతుల్లో నేటి తరం రైతులకు ఎలాంటి శిక్షణను ఇస్తున్నారో అన్న విషయాలను మీకు అందించేందుకు సిద్ధమైంది ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమం. సాగు విధానాలపై శిక్షణ తరగతులు అంటే ఏదో తరగతి గదిలో 4 గోడల మధ్య కూర్చోబెట్టి పుస్తక జ్ఞానం అందించడం మాత్రమే కాదు. వ్యవసాయ క్షేత్రంలో ఆచరణాత్మకంగా సాగు పనులు ఎలా చేయాలో ప్రత్యక్షంగా నేర్పిస్తున్నారు నిపుణులు. మోయినాబాద్లోని హఫీజ్పేటలో ఓ వ్యవసాయ క్షేత్రంలో యువ రైతులు పొలం పనులు నేర్చుకుంటున్నారు. నేలను దున్నడం, విత్తన శుద్ధి చేయడం, విత్తనాలను విత్తడం, డ్రిప్ పరికరాలను ఏర్పాటు చేయడం, ఎరువులను చల్లడం, ఇలా అన్ని పనులను యువ రైతులే స్వయంగా చేస్తున్నారు. పొలం పనులను ఎంతో శ్రద్ధతో నేర్చుకుంటున్నారు. 35 మంది పిల్లలకి ప్రకృతి వ్యవసాయం పైన 4 నెలల శిక్షణ కార్యక్రమాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 నెలల శిక్షణ కార్యక్రమం లోపల ఆల్రెడీ వాళ్ళతోటి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం లోపల కూరగాయల సాగు, అన్ని రకాలైనటువంటి యొక్క పంటలు ఉంటాయి. ముందుగా కూరగాయల సాగు ఏ విధంగా చేయాలి, దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేయాల్సినటువంటి పనులు అనేది కూడా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అనేది నేర్పించడం జరుగుతుంది. కూరగాయల సాగుకి మనం తీసుకున్నప్పుడు భూమిని ఒక పొడి దుక్కు అనేది మామూలు జనరల్గా దుక్కి చేసుకోవాలి. పశువుల ఎరువు మీకు ఏది దొరికితే అది పశువుల ఎరువు వేయండి. ఒకవేళ లేకపోతే పశువుల ఎరువు ఏమైనా దొరకకపోతే దాని ప్లేస్లో ఒకటి ఎకరానికి వచ్చి ఒక 400 కేజీల వరకు ఘనజీవామృతం కూడా చల్లుకోవచ్చు. ఇలా ఎరువు చల్లుకున్న తర్వాత ఆ యొక్క దాన్ని మొత్తం అంతా కూడా ట్రాక్టర్ తోటి ఒకసారి కల్టివేటర్ కొట్టేసుకోండి. ఈ యొక్క బెడ్ మేకర్ దాని కాస్ట్ కూడా ఎక్కువేం ఉండదు. మీకు సుమారుగా ఒక 18,000 దాకా ఉంటుంది. 18,000 నుంచి ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది, 20,000 వరకు ఉంటుంది. సో అలాంటి బెడ్ మేకర్ ద్వారా మనం బెడ్లు చేసుకున్నట్టయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కడైతే డ్రిప్ కరెక్ట్గా స్టార్ట్ అవుతుందో ఆ డ్రిప్ పైప్ వచ్చే విధంగా సూటిగా చూసుకొని దానికి సమాంతరంగా సమానంగా స్ట్రైట్గా బెడ్లు లాక్కోవడం ద్వారా ఏమవుతుంది, ఆ యొక్క డ్రిప్ కూడా అలైన్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. ఈ రకంగా బెడ్లు వేసుకోవడం ద్వారా, ఎందుకంటే దాదాపుగా బెడ్లు అనేది వీలైనంత వరకు తొక్కకుండా ఉన్నప్పుడు సాయిల్ అనేది చాలా లూజ్గా ఉంటుంది, అలాగే ఉంటుంది. క్రాప్ మీద క్రాప్ అలా మల్టిప్లై చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. కనీసం ఒక 5-6 క్రాపులు తీయచ్చు. వీలైతే 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల వరకు దాన్ని ఆ విధంగా మెయింటైన్ చేసుకొని జాగ్రత్తగా మనం కాపాడుకుంటే 2 సంవత్సరాల వరకు మన క్షేత్రాన్ని దున్నటువంటి అవసరం ఉండదు. బెడ్లన్నీ కూడా ఎప్పుడు వీలైనంత వరకు తూర్పు పడమరలుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే గాలి అనేది, వెలుతురు అనేది అన్ని మొక్కలకి మనం డెన్సిటీ ఎక్కువ వాడుతున్నాం కనుక ఏమవుతుంది, గాలి వెలుతురు అనేది చాలా ఫ్రీగా అటు ఇటు అన్ని వైపులా 4 వైపులా సమానంగా తగలడం జరుగుతుంది. డ్రిప్ లాటరల్ లాగేసుకోవాలి ఇమీడియట్గా. విత్తన శుద్ధికి బీజామృతము అనేటువంటి దాన్ని మనం వాడడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక 15 లీటర్ల వరకు నీళ్లు తీసుకుంటున్నాం. దీని లోపల ఒక 5 లీటర్లు గోమూత్రం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, తర్వాత రెండోది ఏంటిది, మూడోది ఏంటిది, ఒక 5 కేజీల పేడ, ఆవు పేడ, తర్వాత పుట్టమన్ను, సున్నం నీళ్ళు మొత్తం అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. మంచినీళ్ళని తీసుకొని దీంట్లోపట ఏం చేస్తున్నామంటే గోమూత్రము కలిపేసాం. తర్వాత దీంట్లోపట ఏం చేస్తున్నాను, మనం తెచ్చినటువంటి ఒక అడిమట్టు పుట్టమన్ను ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ వేసేసుకొని దీన్ని ఒకసారి మామూలుగా కలిపేసేసి, ఈ ఆవు పేడ ఉంది కదా, సో ఇది తాజాది, ఇందాక వేసిందనమాట, ఒక 2-3 గంటల క్రితమే వేసింది. సో ఈ ఆవు పేడని మొత్తం అంతా తీసుకొని ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పల్సటి బట్టలో కట్టి ఇలా కర్రకు కట్టి ఎలాడేస్తున్నాం. ఇలా ఎందుకు కట్టాలి, డైరెక్ట్గా పేడ దాంట్లో కలిపేయచ్చు కదా అనేటువంటి ఒక డౌట్ కూడా అందరికి రావచ్చు.
ఎందుకంటే నీళ్ళలో కలిపేసి పేడ కలిపేసాం అనుకోండి, విత్తనాల మీద వేస్తే మొత్తం అంత పేడలాగా అయిపోతుంది, తొందరగా ఆరదు. మళ్ళీ వేసుకునేటప్పుడు కూడా, విత్తనాన్ని వేసుకునేటప్పుడు కూడా మనకు చాలా ఇబ్బంది అవుతుంది. మన ముఖ్య ఉద్దేశం ఏంటిది, పేడలో ఉన్నటువంటి ఒక బ్యాక్టీరియా రసం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇలా దీన్ని మడత పెట్టేసుకొని దీన్ని ఏం చేస్తున్నాము, దీనిలో పేడ లోపట నీళ్ళ లోపల దీంట్లో వదిలేస్తున్నాం. మొత్తం కర్ర కట్టేస్తే ఏమవుతుంది, ఎలాడుతుంది ఇది మొత్తం 12 గంటల సేపు. ఒకవేళ రేపు విత్తనాలు మీరు నాటు వేయాలి అని అనుకుంటే రాత్రి ఉదయం సాయంత్రం ఒక 6-7 గంటలకు అట్లా తీసేసుకొని ఉదయం పూట మీరు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. తయారైన తర్వాత ఒక 2 రోజుల లోపల దీన్ని వాడేసుకోండి. 12 గంటల లోపల బాగా నాని ఈ పేడలో ఉన్నటువంటి యొక్క రసం ఏదైతే ఉందో మొత్తం అంతా దీంట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇలా పేడను పిసుకుతూ ఉంటే మొత్తం దీంట్లో ఉన్నటువంటి యొక్క సారం అంతా కూడా దీంట్లోకి దిగిపోద్ది. ఇలా మొత్తం అంతా తీసిన తర్వాత 40-50 గ్రాముల దాకా ఈ సున్నం అనేది తీసుకోండి. ఈ సున్నం కూడా ఏం సున్నము అంటే మనం తినే సున్నం ఉంటుంది కదా, ఈ పాన్ షాపుల్లో కానీ మనం తినేటువంటి దాంట్లో ఉంటుంది కదా, ఇలాంటి డబ్బా తక్కువ ఒక ఇంత వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకొని రాత్రి అంతా నానబెట్టేసిన తర్వాత ఈ యొక్క బీజామృతం లోపల ఇలా పోసేసేయండి. బాగా కర్ర పెట్టి తిప్పేసేయాలి. మొత్తం అంతా తయారు చేసి కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు విత్తనాలు వేస్తారో ఆ విత్తనాలు వేసేటప్పుడు దీన్ని వేసవిలో కూరగాయల సాగును ఏ విధంగా చేయాలో ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ రాజు విద్యార్థులకు శిక్షణని అందిస్తున్నారు. నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి, విత్తన శుద్ధి ప్రాముఖ్యత ఏంటి, బెడ్లపైన విత్తనాలను ఏ విధంగా నాటుకోవాలి, పశువుల ఎరువును ఏ విధంగా తయారు చేసుకోవాలి, వాటిని పంటలకు ఏ సమయంలో అందించాలి, కలుపు నివారణ ఏ విధంగా చేపట్టాలి అన్న విషయాలపై విద్యార్థులకు శిక్షణలో భాగంగా అవగాహన కల్పిస్తున్నారు. ఆకుకూరలు బెడ్ల లోపట ఏ విధంగా వేసుకోవాలి, వీటిని విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఇంతాక మనం బీజామృతం తయారు చేసాము. బీజామృతం తయారు చేసిన తర్వాత దాన్ని ఒక 12 గంటలు ఉంచుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకొని ఆల్రెడీ దీంట్లో పోసుకున్నాం. ఇప్పుడు స్ప్రే బాటిల్ ఉపయోగించడం కారణం ఏంటిదంటే డైరెక్ట్గా బీజామృతం దీంట్లో పోసి ముంచి అన్నీ తీసేయడానికి బాగా నానిపోతాయి మొత్తం అంతా కూడా. సో అన్నిటికీ పోవడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంది. కనుక ఈ స్ప్రే బాటిల్ తీసుకొని జస్ట్ ఇలా స్ప్రే చేసుకుంటే విత్తనాలు అన్నిటికీ పడుతుంది. మనకి ఎంత కావాలో అంత మాత్రమే దీనికి అంటుకోవడం జరుగుతుంది అనమాట. సో మనకి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా తడుస్తాయి, మొత్తం అంతా కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే ఒక 5 నిమిషాలు వేసే ముందు ఒక 5-10 నిమిషాలు గాలికి తగిలే విధంగా మనం దీన్ని పక్కన పెట్టుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని ఏం చేసాం, ట్రీట్మెంట్ అయిపోయింది. ఇది పాలకూర. సో సెకండ్ ఏంటిదంటే మనం తీసుకునేటువంటిది ఒక చుక్కకూర. దీన్ని కూడా ముందు ఏం చేస్తున్నా, ట్రీట్ చేసుకుంటున్నా. ఇలా లూజ్గా ఉంటాయి, చుక్కకూర మొత్తం అంతా గాలికి ఎగిరిపోతున్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ బీజామృతంతో ఈ యొక్క విత్తనాలను శుద్ధి చేసుకుంటామో దీనికి ఉన్నటువంటి యొక్క ఫంగల్ డిసీజులు కానీ బ్యాక్టీరియల్ డిసీజులు కానీ అన్నీ పోతాయి. తర్వాత రెండోది వచ్చేసి వీటికి మొత్తం అంతా కూడా జెర్మినేషన్ పర్సెంటేజ్ అనేది బాగా పెరుగుతుంది. మొలక శాతం అంటాం, జెర్మినేషన్ అంటే మొలక శాతం. ఈ మొలక శాతం బాగా పెరుగుతుంది, ఫాస్ట్గా వస్తాయి అన్నమాట కూడా విత్తనాలు కూడా. ప్రకృతి వ్యవసాయానికి పాలేకర్ గారు ఏం చెప్తారు, 4 చక్రాలు అని చెప్తారు. మొత్తం ప్రకృతి వ్యవసాయం లోపల 4 చక్రాలు అంటే ఏంటిది, ఒకటి జీవామృతం, రెండోది బీజామృతం, తర్వాత మల్చింగు, వాప్స. సో ఈ రెండో చక్రం ఏంటిదంటే బీజామృతం. ఈ వ్యవసాయం లోపల న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాం, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తామంటారు. అయితే దీని లోపల ఏంటిదంటే కొంతమంది ట్రీట్మెంట్ చేయరు. విత్తనాలు అనేది శుద్ధి చేసుకోకుండా జీవామృతం పంపించేశాను, నాకు రిజల్ట్ రావట్లేదు, రోగాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయంటే ముఖ్యంగా చేయాల్సినటువంటిది ఏంటి, ఎప్పుడైతే ఫస్ట్ చేయాల్సింది బీజామృతంతో విత్తనాలు శుద్ధి అనేది జరిగినప్పుడు మాత్రమే రోగాలు కానీ రొప్పులు కానీ అన్నీ వెళ్ళిన తర్వాత విత్తనం ఒక మంచి ఆరోగ్యవంతంగా తయారయ్యి భూమిలో పెట్టినప్పుడు మంచి ఆరోగ్యకరమైనటువంటి ఒక పంట రావడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మనం ముందున్నటువంటి ఈ యొక్క విత్తనాన్ని బీజామృతంతో ఖచ్చితంగా శుద్ధి చేసుకోవాలి. ప్రతి ఒక్కదాన్ని ఈ విధంగా శుద్ధి చేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఆరబెట్టుకుంటే అయిపోద్ది అనమాట. సో దీంట్లో ఆల్రెడీ మనం ఏం చేసాం, ఇది తోటకూర. ఈ తోటకూరకి ఇసుక కలపకముందే కొంచెం ట్రీట్ చేసుకొని ఇసుక కలుపుకున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ తోటకూర కానీ గంగవాయిలకి కానీ ఇసుక కలుపుకుంటాం. ఎందుకంటే ఇది గింజ చాలా చిన్నగా ఉంటుంది. ఒక ఎకరానికి వచ్చే 3-4 కేజీలు అయితే విత్తనం మహా ఎక్కువ అయిపోద్ది మొత్తం.
అలాంటిది మనం ఇంత బాగా సన్నగా ఉన్నాయి ఇలా వేసినప్పుడు ఏమైంది చాలా ఒత్తుగా పడిపోతాయి మొత్తం అంతా కూడా. ఈ ఒత్తుగా పడిపోకుండా ఉండాలి అని అంటే మనం ఏం కలుపుకోవాలి, ఇసుక కలుపుకోవాలి చాలా చిన్న మొత్తంలో ఉంది కనుక. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ గంప ఉంది, ఈ గంపటి ఇసుకడికి మనం ఏం వేసాము, మా అయితే ఓ దోసెడు ఫుల్గా దోసెడున్నర ఈ ఇసుకలో కలిపేసి వేసాం పలసగా అనమాట. ఎప్పుడైతే గింజ పలసగా పడుతుందో మొక్క చాలా బలంగా రావడం జరుగుతుంది, హైట్ రావడం జరుగుతుంది. లేకపోతే డెన్సిటీ ఎక్కువైపోతే ఏమైపోతే చాలా చిన్నగా అయిపోతాయి మొత్తం. మొక్క ఒకటే దగ్గర 10 విత్తనాలు పడిపోయినప్పుడు ఏ మొక్క కూడా పెరగదు, ఆరోగ్యకరంగా కూడా రాదు, పోషకాలు అందే కనుక. చాలామందికి ఏం చేస్తారంటే జనరల్గా అందరూ ఫాలో అయ్యేది ఏంటంటే ఒక మడిలాగా కట్టేసి మొత్తం అంతా కూడా మడి లోపల విత్తనాలు ఫుల్గా జల్లేస్తారు. ఓకేనా, ఈ జల్లేయడంతో ఏంది డెన్సిటీ ఎక్కువైపోయి పాలకూర మార్కెట్లో ఎక్కడ చూసినా మనకి ఎంత కనిపిస్తుంది, ఇంత సైజే ఉంటుంది, ఆకు పెద్దగా ఉండదు అనమాట. ఇంత వస్తుంది, పీకేస్తారు మొత్తం అంతా. ఒక కటింగ్ తోటే పీకేస్తారు, కొంతమంది 2 కటింగ్లు 3 కటింగ్లు తీసుకుంటారు. కానీ మనం ఇక్కడ తీసుకునేటువంటి న్యాచురల్ ఫార్మింగ్ లోపల ఇదే బెడ్ పైన వేసుకున్నప్పుడు మనం పెంచినటువంటి ఒక ఆకుకూర సైజు కూడా ఆకు కూడా చాలా పెద్దగా వస్తుంది, బాగా బలంగా. ఎటువంటి పీడలు కూడా ఉండవు, ఎందుకంటే దానికి కావాల్సినటువంటి ఒక గాలి వెలుతురు అనేది కూడా మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా తగులుతుంది ఈ విధానం లోపల మొత్తం అంతా. కనుక ఏం చేస్తామంటే ఇప్పుడు బెడ్ తీసుకున్న తర్వాత బెడ్ పైన ఉన్నటువంటి ఒక రాళ్ళన్నీ ఏరేసుకున్నాం కదా మొత్తం అంతా. సో ఎరువు అన్నీ పడిపోయినాయి దీని లోపల. సో ఇప్పుడు మనం దీన్ని చేయాల్సింది ఏంటంటే ఇంకా చిన్నగా ఎక్కడైనా ఉంటే ఇలా తీసేసుకొని ఫస్ట్ ఒక పని చేయండి, మీకు అలవాటు ఉండదు కనుక ఇలా గీత కొట్టుకోండి. ఓకేనా, మళ్ళీ దీనికి ఒక బెత్తడు, మళ్ళీ ఒక బెత్తడికి మళ్ళీ ఒక గీత, మళ్ళీ ఒక బెత్తడికి మళ్ళీ ఒక గీత. ఓకేనా, ఇప్పుడు ఎంత పెట్టాం, 1 2 3 బెత్తడికి ఇలా పెట్టుకున్నాం మొత్తం అంతా. ఓకేనా, సో ఇలా పెట్టుకున్నప్పుడు ఈ మధ్య లోపల ఒకవేళ ఏమైనా రాయి వస్తే ఇలా తీసేసుకోండి మొత్తం అన్నీ. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకుంటున్నాను. దీనికి ఎన్నెన్ని గింజలు పెట్టాలంటే ఒక్కొక్క దగ్గర 2 గింజలు. ఓకే, ఎక్కువ కూడా పెట్టొద్దు, మళ్ళీ ఎన్నెన్ని 2 గింజలు. సో ఇక్కడ బెడ్ లాస్ట్ వరకు పెడుతున్నాం ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ నీళ్ళు ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దడుస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దడుస్తుంది మొత్తం అంతా కూడా. సో మనము ఈ ప్లేస్ను వదలడం ద్వారా ఏమవుతుంది, కలుపులు అన్నీ ఎక్కువ పెరిగిపోతాయి కనుక మనం జాగ్రత్తగా దీన్ని ఏం చేస్తున్నాను, దీనికి కూడా ఇక్కడ బెత్తడికి 2 గింజలు, ఇక్కడ 2, మళ్ళీ ఇక్కడ 2, మళ్ళీ ఇక్కడ 2, ఇలా బెత్తడికి మళ్ళీ బెత్తడు, మళ్ళీ బెత్తడు, మళ్ళీ బెత్తడు, మళ్ళీ ఇక్కడ వరకు బెత్తడు, అన్ని 2. మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ లైన్ కొట్టుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ బెత్తడు, 2 గింజలు. లైన్ కొట్టుకోవాలి అని అంటే ఫస్ట్ మీకు తెలియదు కనుక లైన్లు కొట్టుకోండి. తర్వాత ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీరు పెట్టేటప్పుడు కూడా ఆల్రెడీ అర్థమైపోద్ది మొత్తం అంతా కూడా. ఓకే, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటిదంటే ఏ విత్తనాన్ని ఎంత లోతు వేయాలనేది కూడా చాలా కీలకమైనటువంటి ఒక విషయం. ఒక విత్తనము తనకంటే 2 రెట్లు ఎక్కువ బరువు ఉన్నటువంటి మట్టిని మాత్రం వస్తుంది. బాగా లోపలికి ఇది గింజనేమో ఇంత ఉంది, మీరు తీసుకెళ్ళేమో ఇంత లోపలికి వేసారు అనుకోండి, అది రాదు కదా. కనుక దీన్ని ఏం చేయాలి, ఈ గింజ పెట్టేటప్పుడు కూడా కరెక్ట్గా ఇది ఎంత లోపలికి పెడుతున్నా అంతే లోపలికి పెట్టండి. ఈ 2 ఏళ్ళు ఉన్నాయి కదా, ఆ రంగులం దూరుతుంది. ఓకేనా, ఇగో ఇది అంగుళం, ఇప్పుడు ఎంత దూరింది, ఆ రంగులం లోపల దూరింది, సరిపోద్ది. ఓకే, ఇది మళ్ళీ ఆ రంగులం ఇలా. ఓకే, ఇది కూడా ఆ రంగులం. ఇది మొత్తం అంతా ఇలా పాలకూర వేసుకున్నాం. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా పెట్టినాం కదా, బెత్తడికి పెట్టాం కదా, ఈ బెత్తడికి ఇలా పెట్టడం ద్వారా దీంట్లో ఉన్నటువంటి ఒక కలుపు ఏదైతే ఉంటుందో కలవర పెట్టినప్పుడు కరెక్ట్ కలవర మనకి సరిపోద్ది, కొడవలు స్పేస్ ఉంటుంది. ఇలా ఒక్కసారి దీన్ని బట్టి ఇలా గీకేస్తే కలుపు అనేది ఉండదు అనమాట. బెత్తడు ఉండడంతో మొక్కకు డిస్టెన్స్ ఉంటే దీని యొక్క వేరు వ్యవస్థ అనేది బలంగా పెరిగి ఆకు కూడా చాలా వెడల్పుగా రావడం జరుగుతుంది. ఇక్కడనే ఒక్కొక్క దానికి వస్తే ఒక్కొక్క పాలకూర కట్ట అవుద్ది, మనకి ఒక మొక్క ఒక పాలకూర కట్ట అవుద్ది. కానీ ఒత్తుగా వేస్తే ఇదంతా కోస్తే కూడా ఒక పాలకూర కట్ట రాదు. ఓకేనా, సో ఇది మనం పాలకూర వేసుకునేటువంటి ఒక విధానం. చుక్కకూర వేసుకోవడానికి కూడా మనం ఏం చేస్తున్నాము, చుక్కకూర కూడా పోషకాలు బాగున్నటువంటిది, ఇది కూడా బాగా రుచికరంగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, గోంగూర మాదిరిగా ఉంటుంది, దీని రుచి అద్భుతం. సో మీకు ఇందాక చెప్పాయి కదా, పాలకూర ఏ విధంగా అయితే వేసామో ఇది కూడా కటింగ్ వస్తుంది. సేమ్ పాలకూర వేసుకున్నట్టే దీనికి కూడా మళ్ళీ ఒక్కొక్క బెత్తడికి ఓకే ఇలా లైన్లు కొట్టుకోండి, మీకు అర్థమవుతుంది. సో దీన్ని కూడా ఏం చేస్తున్నాను, బెత్తడికి ఇంతే లోపట దీన్ని కూడా 2 తీసుకొని
మళ్ళీ ఇదిగోండి ఇక్కడ మళ్ళీ బెత్తడి రెండే, మరీ ఎక్కువ కూడా పెట్టుకోకండి. విత్తనాలు షోయింగ్ అనేది చాలా ఓపికతోటి చేయాల్సినటువంటి ఒక పని. ఎప్పుడైతే మనకి ఇక్కడ విత్తనం పెట్టేటప్పుడు ఓపిక అనేది తగ్గిపోద్దో, ఏ విత్తనం పెట్టినా కానీ కనీసం ఒక వేరే విత్తనాలు ఉన్నాయంటే ఒక 3 నెలలు 90 రోజులు 100 120 రోజులు, ఆకుకూరలు అయితే 40-50 రోజులు మనం వాటిని పెంచి పోషించాలి. అది విత్తనాన్ని పెట్టేది ఒక రోజు పని. అది అడ్డదిడ్డంగా పెడితే ఏమవుతుంది, అది బాగా లేనప్పుడు దాన్ని 40 రోజులు పోషణ జరగాలంటే ఏ విధంగా జరుగుతుంది, కష్టమే కదా. సో మనం అక్కడ రిజల్ట్ కూడా మనకి పర్ఫెక్ట్గా రాదు. చేసేటువంటి ఒక పని పెట్టేటువంటిది ఒక 5 నిమిషాలు లేట్ అయినా 10 నిమిషాలు లేట్ అయినా పర్ఫెక్ట్గా చేయడం అనేది చాలా కీలకమైనటువంటి ఒక విషయం. సేమ్ మెంతులు కూడా ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, మెంతి అనేది చాలా ఫాస్ట్గా వచ్చేటువంటిది. 3 రోజులకే మనకి జర్మినేషన్ వస్తుంది. ఓకే, పాలకూర ఎన్ని రోజులకు వస్తుంది? 7 డేస్ లోపల 4-5 డేస్ జర్మినేషన్ వచ్చేస్తుంది. తర్వాత చుక్కకూర 6-7 రోజులు పడుతుంది. తర్వాత ఇది మెంతికూర 3 రోజులకే వస్తుంది. దీన్ని పెరిగిన 10-12 రోజుల నుంచి మనము కూరలకు వాడుకోవచ్చు. ఇది చాలా ఫాస్ట్గా వస్తుంది. మొదటి విషయము, చాలా తొందరగా అయిపోతుంది. తక్కువ హైట్ తోటి వస్తుంది ఇదంతా క్రాప్ అనేది. కనుక దీన్ని ఏం చేస్తామంటే చాలా దగ్గరగా వేసుకోవాలి. దీన్ని కొంచెం బెత్తడి కంటే కూడా ఇంతే, బెత్తడి లోపలనే వేసేసుకోండి. ఇలా గీత కొట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. పాలకూరకి దానికి కొట్టుకోకపోయినా ఇలా పల్చగా తీసుకొని గింజలు మొత్తం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఓకే పల్చగా వేసుకోవాలి. ఓకే, వదిలేటప్పుడు కూడా మీకు చెయ్యి ఎలా అనుకూలం అయితే అలా, కొందరికి ఇలా అనుకూలంగా ఉందనుకోండి ఇలా పోసుకోండి, జారాలి అంతే. ఓకేనా, చూసారా మొత్తం అన్ని మరీ ఒత్తుగా మరీ పల్చగా కాకుండా మళ్ళీ పర్ఫెక్ట్గా వేసుకోండి. లేదనుకోండి ఇలా పెట్టుకొనైనా ఇలా వేసుకోండి, ఇది పర్ఫెక్ట్గా పడుతుంది. ఓకే, మీకు ఎలా వీలైతే అలా, కానీ పల్చగా ఒక్కొక్క గింజ అనేది టచ్ కాకుండా కొంచెం అటు ఇటుగా వేసుకోవాలి. ఒక్కొక్క దగ్గర కుప్పలు మాత్రం వేయొద్దు. ఇంతే లోతు తీసాం, అరంగుళం లోపటే తీసాం. ఇది కూడా గింజ చిన్న. తర్వాత దీన్ని చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఈ మట్టి ఉంది కదా, ఇలా పెట్టేసి జస్ట్ ఇలా అంటే సరిపోద్ది అంతే. ఈ మట్టి ఇటు పడిపోద్ది, ఈ మట్టి మళ్ళీ ఇలా పూడిపోద్ది అంతే. ఓకే, ఇప్పుడు తోటకూర ఏ విధంగా వేస్తున్నామో చూడండి. అది బెత్తడి పెట్టాం కదా, ఇది ఏం చేస్తామంటే ఇది కూడా లైన్ కొట్టుకొని జానెడు దూరానికి ఉంచుకోవాలి. ఓకే, జానెడు దూరానికి స్పేసింగ్, లైన్ టు లైన్ ఒక జానెడు దూరం పెట్టండి. ఈ జానెడు దూరం ఎందుకు పెట్టాలి అని అంటే, తోటకూర కానీ గోంగూర కానీ మంచి హైట్ పెరిగితే 4 ఫీట్ల 5 ఫీట్ల వరకు పెరిగేటువంటి వెరైటీ ఇది, మొక్కలాగా పెరుగుతుంది. కనుక ఈ మొక్కలు ఇంత హైట్, కనీసం ఇంత హైట్ కన్నా బీకేస్తాం కదా, ఇంత హైట్ పెరిగినప్పుడు దగ్గరగా ఉంటే ఏమవుతుంది, పెరగదు. అది జానెడు దూరం ఉన్నప్పుడు అవి ఫ్రీగా పెరిగిపోతాయి పైకి మొత్తం అంతా కూడా. సో ఇక్కడ ఇలా జానెడికి ఒక్కొక్కటి కర్ర తీసుకొని ముందు తీసుకొని దీంట్లో ఆల్రెడీ ఇది ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇసుక 2 బాగా పర్ఫెక్ట్గా కలిసినాయో చూసుకోండి. ఎంత దగ్గరకు ఉన్నాయి, పల్సగా ఉన్నాయా, ఒత్తుగా ఉన్నాయో చూసుకోండి. ఎక్కువ గింజలు కనిపించాయి అనుకోండి కొంచెం ఇసుక కలుపుకోండి, తక్కువ కనిపించాయి అనుకోండి కొంచెం గింజలు కలుపుకుంటే అయిపోద్ది. ఓకే, ఇది కూడా ఏంటి, సేమ్ మనం ముగ్గు పోస్తాం కదా, ముగ్గు ఏ విధంగా పోస్తామో సేమ్ ఆ విధంగా ముగ్గు పోసినట్టు పోసేసుకోవడం అంతే. పడ్డదా, పల్సగా వచ్చింది కదా. చూసుకోండి, ఇక్కడ వేసినప్పుడు కూడా మనకి గింజలు అన్నిట్లల్లో పర్ఫెక్ట్గా ఉన్నదా లేదా, తక్కువ ఉందా ఎక్కువ ఉందా తెలిసిపోద్ది మనకి. ఓకే, ఒకవేళ బాగా తక్కువ ఉంది అని అనిపించినప్పుడు మళ్ళీ ఒకసారి కావలిస్తే జస్ట్ ఒకసారి తడి పొడిగా పల్సగా పడనట్టు ఒకసారి వేసుకోండి అంతే ఇలా. ఓకే, ఇది వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత సేమ్ ఇంతే గంగవాయిల్. ఈ ఎండాకాలం లోపల బాగా వచ్చేసి బాగా పోషకాలు ఉన్నటువంటిది గంగవాయిల్ కూడా. మేము ఇంతకుముందు బాగా చేసినప్పుడు ఈ హైట్కి వస్తుంది, అది ఈ హైట్ దాకా పెరుగుతుంది మొత్తం అంతా కూడా. అంటే లాస్ట్ స్టేజ్ వరకు వచ్చినప్పుడు మామూలుగా అయితే ఈ స్టేజ్లో ఇంత లోపల బీకేస్తాం. దీనికి ఇది టచ్ కావాలంటే ఖచ్చితంగా ఇది తోటకూర అంత హైట్ రాదు కనుక దీనికి 1-2 బెత్తళ్ళు. ఓకే, 2 బెత్తళ్ళు అంత దూరం తీసుకోండి ఇంత. ఓకేనా, సేమ్ దీన్ని కూడా ఏం చేసాము, ఇసుకలో కలిపాం కదా. ఓకే, ఇది చూడండి, ఇది కూడా సేమ్ మళ్ళీ ఎలా వేస్తున్నాం, ఇలా తీసుకొని మళ్ళీ ముగ్గు వేసినట్టే సేమ్ తోటకూర ఏ విధంగా వేసామో ఆ విధంగానే.
గోంగూర కూడా మనకు 3-4 ఫీట్ల పైన పెరుగుతుంది. మనం మ్యాక్సిమం దాన్ని 2 ఫీట్ల లోపలనే ఉన్నప్పుడు తీసుకుంటాం. విత్తనానికి వదిలినప్పుడు బాగా హైట్ పెరుగుతుంది. ఇందాక సేమ్ మనకి ఎంత పెట్టాం మళ్ళీ జాన డిస్టెన్స్. సో దీన్ని కూడా సేమ్ ఇదేది గోంగూర కూడా ఓకే. అది ఎర్ర గోంగూర అయినా పుల్ల గోంగూర అయినా ఏ గోంగూర అయినా ఒకటే. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక కలిపాం కదా, కరెక్ట్గా 5 నిమిషాల్లో మొత్తం ఆరిపోయినాయి మొత్తం అన్నీ కూడా. సో ఈ గోంగూరను కూడా ఏం చేస్తున్నాం పల్సగా. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్య విషయం ఏంటంటే మీరు ఏ సైజులో బీకేస్తారో అనే దాని మీద డిసైడ్ చేసుకోండి. ఇంత హైట్ దాకా వస్తుందా, ఇంత హైట్ ఉంచుతాము అని అనుకున్నప్పుడు ఈ హైట్లో పీకేసి దీన్ని కటింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ దూరం పెట్టుకోండి. లేదు నాకు చిన్న స్టేజ్లోనే ఈ స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే అనుకున్నప్పుడు 1.5 బెత్తడికి పెట్టుకోండి. ధనియాలు అన్నిటికంటే ఎండాకాలం కానీ ఇప్పుడు బాగా డిమాండ్ ఉండేది ధనియాలు. ఈ ధనియాలు ఎలా వేస్తున్నామో చూడండి. ఇప్పుడు ఒకటి ఇది చాలా బాగా ఇంపార్టెంట్, రేట్ ఎక్కువ ఉండేది, చాలా సెన్సిటివ్ అయినటువంటిది ఎండాకాలం లోపటిది. దీన్ని ఏం చేస్తున్నామంటే దగ్గర మెంతులు కానీ ఎమ్మటే పీకేస్తాం కనుక ఇది జర్మినేషన్ రావడానికి కూడా మనకి ఎన్ని రోజులు పడుతుంది? ఖచ్చితంగా 10 రోజుల పైన పడుతుంది. 10 రోజుల పైన పడుతుంది. ఓకే, ఈ 10 రోజుల లోపల వచ్చిన తర్వాత కూడా అది కొత్తిమీర ఎంత ఉంటుంది, మనం ఇంతకే బీకేస్తాం, ఈ సైజులో బీకేస్తాం, హైట్ ఎక్కువ రాదు కనుక దీనికి దూరం అనేది ఎక్కువ అవసరం లేదు. 2-2.5 అంగుళాలకు దగ్గరగా ఈ మట్టి దీనికి టచ్ అయినట్టుగా ఉండాలి. ఇగో ఇది మళ్ళీ దీన్ని టచ్ చేయండి మళ్ళీ. ఓకే, ఇగో అర్థమైందా? మళ్ళీ దీన్ని ఎమ్మటనే టచ్ చేయండి. ఇక్కడ దీన్ని కూడా సేమ్ పల్సగా ఇలా దగ్గరికి వేసుకున్నాం కదా, అర్థమైంది కదా. ఒక 2 అంగుళాలు 2.5 అంగుళాల కాడికి చూసుకోండి. దీన్ని కూడా సేమ్ ఇంతే. కొంచెం ఈ గింజలు మాత్రం కొంచెం ఒత్తుగానే వేసుకోవాలి. ఓకే, అన్ని ఇట్లలో వచ్చినట్టుగా కొత్తిమీర లోపల జర్మినేషన్ ఒక్కోసారి ఉండదు. ఓకే, ఇది ఒక్కటే అన్నిట్లలో కొంచెం ఒత్తుగా వేసింది ఏంటి, ఇది కొంచెం ఒత్తుగా అంటే ఓ 10% ఎక్కువ వాడుతున్నాం అంతే. మెల్ల మట్టి మరీ ఎక్కువ కాకుండా ఇలా వేసుకున్నా. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఏం వేసాము మొత్తం అన్నీ కూడా? పాలకూర వేసాము, చుక్కకూర, తోటకూర, గోంగూర, గంగవాయలు, ఇవి కొత్తిమీర. సో ఎన్ని రకాలు అయినాయి మొత్తం? 6 రకాలు. సో ఈ 6 రకాలని ఇప్పుడు ఒక్కొక్కరు ఎవరి ప్లాట్ లోపల వాళ్ళు వెళ్ళి మొత్తం అంతా కూడా ఏ విధంగా అయితే చెప్పామో బెడ్ క్లీన్ చేసుకొని మొత్తం రాళ్ళు అన్నీ తీసేసుకొని ఒక్కొక్క దాని లోపల విత్తనాలు పెట్టేయాలి ఇప్పుడు. ఓకే రైట్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పైప్ అనేది కరెక్ట్గా మధ్యలో పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా మధ్యలో పెట్టుకొని ఓకే. తర్వాత ఇప్పుడు మొత్తం ఎండాకాలం గాళ్ళు బాగుంటాయి కదా, మొత్తం ఈ కర్ర తీసుకొని ఒక కర్ర తీసుకొని సో ఈ పైపు కదలకుండా అక్కడ ప్రతి 15-20 ఫీట్లకి ఒక్కొక్క కర్ర ఇలా పెట్టేయండి. గాలి వచ్చినప్పుడు ఏమవుతుందంటే పైప్లో నీళ్ళు ఉండే కదా, సో ఇది ఎగిరిపోయి బెడ్ అవతల పడద్ది. అక్కడక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పైప్ కదలకుండా ఒకటే పొజిషన్లో ఉంటుంది. సో ఈ విధంగా క్లియర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. కూరగాయ విత్తనాలు వేయడం చూసాం కదా, పాలకూర వేసుకున్నాం, ఎంతెంతటి పెట్టినాము బెత్తడికి. ఆల్రెడీ ఇది వేసి దాదాపు ఎన్ని రోజులు అయిందంటే 12-13 రోజులు అయిపోయింది ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఆల్రెడీ 2 ఇక్కడ బెత్తడి ఉన్నప్పుడు సో ఈ స్పేసింగ్ అనేది ఇలా ఇచ్చినప్పుడు కలుపు కూడా తీసుకోవడం చాలా ఈజీగా అవుతుంది. కొంచెం పైపు లేటరల్ ఇలా పెట్టేసుకొని మొత్తం ఇలా ఒకసారి సో సింపుల్గా మనకేమవుతుందంటే ఇలా అడ్డం నిలువు ఇలా తీసుకున్నప్పుడు పని తక్కువ అయిపోతుంది. తర్వాత మనకేమవుతుంది, కలుపు కూడా చాలా ఈజీగా అనేది నిర్మూలన చేసుకోవచ్చు మొత్తం అంతా కూడా. ఈ 12 రోజులకు ఒకసారి పలసగా ఇలా కలుపు తీసుకోగలిగితే ఈ యొక్క మొక్కల గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఒక 30 డేస్ అయిందంటే దాదాపుగా ఫస్ట్ కటింగ్ కూడా రావడం జరుగుతుంది. ఇది పాలకూర వేసుకున్నాం. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఏం వేసుకున్నాం, పాలకూర తర్వాత చుక్కకూర వేసుకున్నాం. ఆల్రెడీ సేమ్ ఇదే విధంగా ఎక్కడైతే వేస్తామో చుక్కకూర వస్తుంది. అది ఎర్రగా కనిపిస్తున్నదంతా కూడా తోటకూర. ఇది తోటకూర మొత్తం అంతా. మనం వేస్తున్నటువంటి యొక్క విత్తనము, దాని స్పేసింగు, దాన్ని పెట్టుకునేటువంటి యొక్క విధానం ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ పంట దిగుబడి బాగుంటుంది. దాని లోపల మనం వేరే అంతర పంటలు కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.